ఓం దుర్గే స్మృతా హరితభీతిమశేషజంతో స్వస్థే స్మృతా మతిమతేవ శుభాం దదాసి దార్జ్యదుఃఖౌగతమో నియంత్రత్వత్పాదపద్మం మే సన్నిధత్వ దీనార్తివిచ్ఛేదనే తు భూతైః కృపాకటాక్షైరభిషించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి అంటే 2025-26 సంవత్సరానికి ఈ తులారాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలోని గోచార గ్రహరీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనం ఇవాళ చెప్పుకుందాం. అయితే అనుకోవచ్చు అందరూ కూడా, అయ్యా మేము జాతకాలు చూపించుకుంటున్నాం కదా, మళ్ళీ ప్రత్యేకంగా రాశి ఫలాలు కూడా చూసుకోవాలా అనేటువంటి సంశయం రావచ్చు. కానీ జ్యోతిష శాస్త్రంలోని గ్రహస్థితిని, ప్రస్తుత కాలమాన గ్రహస్థితిని తెలుసుకోవాలంటే గోచార గ్రహస్థితిని కూడా అనుసరించి ఫలితాన్ని చూసుకుంటే చాలా బాగా ఫలితం వస్తుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఒక సంవత్సర కాలం ఏ విధంగా ఉంటుంది రాశిని బట్టి అనేటువంటి దీంట్లో ఉంటారు కాబట్టి, అనేటువంటి దృష్టిలో ఉంటారు కాబట్టి వారు తెలుసుకోవడానికి గ్రహస్థితిని బట్టి, ఈ గోచార ఫలితాన్ని బట్టి గ్రహస్థితి ఈ రాశికి ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి తెలుసుకునేటువంటి వారికి, తులారాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గోచార రీత్యా ఫలితం చెప్పుకుందాం. తులారాశి వారికి సంవత్సరం మానసికంగా ప్రశాంతత బాగుంటుందటండి. తులారాశి వారికి మానసిక ప్రశాంతత ఈ సంవత్సరంలో చాలా బాగుంటుందటండి. ఇంకా విశేషం ఏంటి చెప్పబడ్డది, అధికమైనటువంటి ఖర్చు, మామూలు ఖర్చు కాదు తులారాశి వారికి, అధికమైనటువంటి ఖర్చు తులారాశి వారికి. తర్వాత ఆదాయం కొంతవరకే ఉంటుంది. అంటే అధిక ఖర్చు అన్నారు కదా, దానికి తగినటువంటి ఆదాయం వస్తే బాగానే పెట్టుకోవచ్చు అనుకునేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఆదాయం మాత్రం అంతంత మాత్రగానే వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. కొంతవరకు ఆదాయం సమకూర్చుకోవడం జరుగుతుంది, కానీ ఖర్చు మాత్రం అధికంగా కనిపిస్తుంటుంది అని చెప్పేసి చెప్పబడుతున్నది. ఈ రాశివారికి 2025-26లో ఏ పని తలపెట్టినా కష్టపడి సాధన చేసి ప్రయత్నం చేస్తే కానీ కలిసి రాదు. ఏ పని చేసినా సరే, ఏ పని చేసినా ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. అది శుభకార్యం అవనండి, లేదా ఉద్యోగపరమైనటువంటిది అవనండి, లేదా వ్యాపారపరమైనటువంటిది అవనండి, ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా అది చాలా కష్టపడి సాధన చేసి పని కట్టుకొని పని చేసేయాలి. అదే మనకి గ్రహస్థితి కలిసి ఉన్నప్పుడైతే మనం కష్టపడక్కర్లేకుండానే మన పని మనకు సులువుగా అయిపోతుంది. కానీ మనకి గ్రహస్థితి అనుకూలించకపోయినప్పుడు మనం కష్టపడితే కానీ కొన్ని పనులు అవ్వవు. కొన్ని సమయాల్లో మనం ఎంత కష్టపడినా సరే పనులు అవ్వవు. కానీ తులారాశి వారికి 2025-26 ఈ విశ్వావసునామ సంవత్సరంలోని కష్టపడితే కానీ, ప్రయత్నం చేస్తే కానీ ఏ పనులు కూడా ఈ సంవత్సరంలో మొత్తం మీద పూర్తిపడవు అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఈ రాశి వారికి అంతటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరం అని చెప్పబడింది. కష్టపడి సాధన చేసి ప్రయత్నం చేస్తే కానీ ఏ పని కలిసి రాదు. ఈ విషయం ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా గుర్తుంచుకోవాలి. కోర్టు, వ్యవసాయం, ఉద్యోగము, ప్రమోషన్లు మొదలగు వ్యవహారములలో అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఏ పనులు మనకు అవుతాయి, కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు అవ్వవు. అంటే ఏ పనులు అవుతాయి అంటే మనకి ఈ ఉద్యోగం, ప్రమోషన్లు, తర్వాత వ్యవసాయ సంబంధమైనటువంటి పనులలో అనుకూలంగా ఉంటుంది అని చెప్పి, కోర్టు వ్యవహారాల్లో కూడా తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుందని చెప్పేసి చెప్పబడ్డది. కాబట్టి మనకి జాగ్రత్తగా ఆ పనులు చక్కగా చేసుకోవచ్చు. తర్వాత రాజకీయ నాయకులు పార్టీలో వారితోనే కాక అన్ని పార్టీల వారితోనూ మాటలతోని మంచితనంతో సంపాదించుకుంటారు. వాళ్ళ తాలూకా మాట అంటారని చెప్పేసి చెప్తున్నది. మాటామంతి అంటాను చూసారా మనం, అలాగా మాటలతోనే అన్ని పార్టీల వాళ్ళతోని కూడా ఈ రాజకీయ నాయకులు
కాలం గడిపేస్తారు ఈ తులారాశి వారి సంవత్సరం అని చెప్పేసి మంచితనంతో గడిపేస్తారని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత ఇంకా విశేషం ఏంటంటే తులారాశి వారికి వ్యసనపరమైనటువంటి సమస్యలు జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాలు అనేటువంటివి అది ఎవరికి ఏమిటి ఉంటాయో ఏ రూపంలో ఉంటాయో మనకు తెలియదు. ఒక్కొక్కరు ఉంటారు అదే పనిగా 3 సార్లు కాదు 4 సార్లు భోజనం చేస్తారు, 4 సార్లు కాకపోతే 5 సార్లు భోజనం చేస్తారు. అదే అతనికి వ్యసనం భోజనం అనేటువంటిది. అలాగే వ్యసన పనుల్లో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడ్డ ఉన్నాయి, కొన్ని ప్రమాదాన్ని తెచ్చిపెట్టేటువంటి ఉన్నాయి. అందుచేత వ్యసనం అనేటువంటిదే ప్రమాదం అని చెప్పబడింది. కాబట్టి అందుచేత వ్యసన పనులు ఎవరైతే ఉంటారో అందులోకి చెడ్డ వ్యసనాలు అనేటువంటి తాగుడు, మద్యపానము, జోదము మొదలైనటువంటి జోదము, బెట్టింగులు, పందేలు, కోడి పందేలు, వేట ఇలాంటివి అన్నీ కూడా వ్యసనంతో సమానమైనటువంటివి. కాబట్టి వీటిల్లో ఉండేటువంటివి ఇవి అలవాటు ఉండేటువంటి వాళ్ళు ఈ సంవత్సరం అందులో తగులుకునే అవకాశం ఉంటుంది ఎక్కువగా. అదే పనిగా 4-5 సార్లు 10 సార్లు ఇంకా ఏదో ఎందుకో వినోదానికో పండగకో పబ్బానికో ఒకసారి పూర్వకాలంలో చేసేవాళ్ళు ఇప్పుడు అదే పనిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వ్యసన పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి సమా అని చెప్పి చెప్పబడుతున్నది తులారాశి వారికి ఈ సంవత్సరంలోనే. అంచేత స్త్రీ పురుషాదులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ అమ్మాయికి పెళ్లి కాకపోయినా అబ్బాయికి పెళ్లి కాకపోయినా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో ప్రయత్నం చేస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయని చెప్తున్నారు. కానీ వ్యసనపరమైనటువంటి సమస్యలు వస్తాయన్నారు. అంటే సమస్యలు వస్తాయి కాబట్టి మనం చాలా వ్యసన విషయంలోని జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత నూతన గృహము, నూతన వాహనాలు, తర్వాత నూతన వాహనాలు కొనుట జరుగుతుంది. విద్యార్థులకు విద్య ఉత్తీర్ణత, ర్యాంకులు, ఫలితం బాగా వస్తుందని చెప్పారు. అంటే విద్యార్థులు తులారాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చక్కగా చదవండి, మనకి బాగానే మార్కులు వచ్చేస్తాయి అన్నారని కూడా మనమేమి ఈ ధీమా పడిపోక్కర్లేదు. చదవడమే మన పని. అంటే ఏ పని చేసేవాడికి ఆ పని చేయడమే ప్రధానం. అందులో లాభం నష్టం అవుతుందని మానేయకూడదు. అందుచేత చదువుకునేటువంటి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ సమయానికి రెస్ట్ తీసుకోవడం, సమయానికి తగిన విధంగా వాళ్ళు సకాలంలో చదువుకోవడం, సకాలంలో ఆహారం తీసుకోవడం. చదువుకున్న వాళ్ళకి 3 గుర్తుంచుకుంటే మనం ఎక్కడైనా చదువుకోవచ్చు, ఎన్నాళ్ళైనా చదువుకోవచ్చు, ఎంతకాలమైనా చదువుకోవచ్చు, ఎప్పుడూ చదువుతూనే ఉండొచ్చు మనం. అంటే ఏమిటి, మనం ఎంత చదువుకున్నా ఎంత డిగ్రీలు చదువుకుంటే అన్ని డిగ్రీలు ఉంటాయి. ఎన్ని ఉద్యోగాలు చేసుకోవడానికి ఎప్పుడు ఉద్యోగం చేయాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అందుచేత చదువుకోవడం అనేటువంటిది విద్యకి అంతం లేదు, ఇక్కడితో అయిపోయిందని లేదు. ఎన్నైనా చదువుకోవచ్చు, ఎంతైనా చదువుకోవచ్చు. అందుచేత చదువుకునే వాళ్ళు 3 గుర్తుంచుకోవాలని చెప్పి మహానుభావులు మనకి మహర్షులు చెప్పారు. ఒకటి సకాలంలో నిద్ర. చదువుకునే వాళ్ళకి లిమిట్గా నిద్ర ఉంటుంది. మామూలుగా ఆ సంసారంలో ఉండి సుఖంగా నిద్రపోయేటువంటి వాళ్ళు కాకుండా, ధీమాగా కాకుండా, మత్తు నిద్ర కాకుండా వాళ్ళకి చదువుకున్నటువంటి వాళ్ళకి ఆ యువకులకి కొంత లిమిట్గా నిద్ర ఉంటుంది. ఆ నిద్ర తీసుకున్న తర్వాత కావలసినటువంటి సాత్వికమైనటువంటి ఆహారం, చదువుకునేటప్పుడు తీసుకునేటువంటి ఆహారం తాలూకా క్వాంటిటీ క్వాలిటీ వేరు. అలాగే సంసారంలోని ఉన్నప్పుడు వాళ్ళు తినేటువంటి ఆహారాల్లో క్వాంటిటీ క్వాలిటీ దానికి తాలూకా మార్పులు, పదార్థాల్లో చేర్పులు మార్పులు వేరేగా ఉంటాయి. అందుచేత ఏంటంటే తినేటువంటి ఆహారంలో కూడా మార్పు ఉంటుంది విద్యార్థులకి. అది ఇప్పుడు పాటించట్లేదు కొన్ని దగ్గరలో. నిజంగా విద్యార్థి కాలంలో, విద్యాభ్యాస కాలంలో ఆ నియమాలు పాటించి ఆ ఆహారాన్ని నియమంతో తీసుకుంటే విద్య తొందరగా వస్తుంది, కష్టపడక్కర్లేకుండానే తలకెక్కిపోతుంది చెప్పిందంతా కూడా. కానీ ఇప్పుడు అది కాకుండా అక్కర్లేనటువంటి అన్నీ తీసుకోవడం వల్ల, ఆహారాల వల్ల ఆ విద్య కూడా మందగించి మనకి చెప్పినా 10 సార్లు చెప్పినా వాడికి బుర్రకెక్కట్లేదు విద్యార్థికి. అందుచేత వాళ్ళు ఆహారము, సమయానికి ఆహారము, సాత్విక ఆహారము, సమయానికి నిద్ర, సమయానికి చదువుకోవాలి. విద్యార్థులు చదువుకుంటే బాగుంటుందని చెప్పి ఈ తులారాశి వారికి సంవత్సరం చెప్పబడుతున్నది. తర్వాత ఇంకా ఏమిటి విశేషత, ర్యాంకులు కూడా వస్తాయి విద్యార్థులకి, బాగా చదువుకుంటారని చెప్తున్నారు. తర్వాత వ్యాపారస్తులకు పెట్టుబడులకు తగినటువంటి ఆదాయం వస్తుందటండి. అంచేత జాగ్రత్తగా ఈ తులారాశి వారు ఉండాలి. ఈ సంవత్సరం ఆదాయం బాగానే వస్తుంది అని. తర్వాత జాయింట్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం.
అంటే ఇద్దరు జాయింట్ వ్యాపారం చేసేవాడికి అందరికీ కలిసి వస్తుందని చెప్పి చెప్పబడుతున్నది. ఫైనాన్స్ వారికి అనుకోని విధంగా ధనాదాయం పెరుగుతుంది. ఫైనాన్స్ చేసేవారికి కూడా ధనాదాయం పెరుగుతుంది. తర్వాత తులారాశి వారికి, ఇదంతా తులారాశి వారికే. తులారాశి వారికి అప్రయత్నంగా కార్యసిద్ధి. అనుకోకుండా కొన్ని పనులు అవుతాయటండి ఈ సంవత్సరంలోనే. అవి మంచి పనులు అయితే మంచి పనులు అవుతాయనే చెప్పుకుంటాం. అనుకోకుండా కొన్ని కార్యసిద్ధులు అవుతాయి, అంటే మంచి పనులు జరుగుతాయటండి ఈ తులారాశి వారు. ఈ మంచి పనులు జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో నుండి భగవంతుని ఆశ్రయించండి, ఇంకా మంచి పనులు ఇంకా తొందరగా జరుగుతాయి ఈ తులారాశి వారి ఈ సంవత్సరం. అప్రయత్న కార్యసిద్ధి. ఒక్కోసారి అనుకోకుండా ఈ తులారాశి వారికి ప్రయత్నం లేకుండానే మనం అనుకోకుండానే కొన్ని పనులు అవుతాయని చెప్పి చెప్తున్నాడు. తర్వాత అప్రయత్న ధనలాభం. అనుకోకుండా ధనలాభం కలుగుతుందటండి. విదేశములకు, చదువుకు, వ్యాపారము, ఉద్యోగములకు వెళ్ళే వారికి అనుకూలమైనటువంటి కాలం. ఉద్యోగం పర్మనెంటు, ప్రమోషన్ మొదలగు శుభసూచనలు. ఇంకా ఏంటి, విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకి అనుకూలమైన కాలం. విదేశాల్లో వ్యాపారం చేసుకోవడానికి కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ వెళ్ళేటువంటి వాళ్ళకి, ఉద్యోగం కోసం వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటుంది. ప్రయత్నం చేయొచ్చు. ఈ కాలం అనుకూలంగానే ఉంటుంది ఈ సంవత్సరం. ఈ తులారాశి వారికి, క్షమించండి, తులారాశి వారికి మాత్రం ఇది అంటే తులారాశి వారికి అని చెప్పబడుతున్నది. కన్యలకు, వివాహం కానిటువంటి పిల్లలకి, కన్యలకి వివాహం జరుగుతుంది. అలాగే మగపిల్లలకి ఎవరైనా వివాహం కానిటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా వివాహ ప్రయత్నం చేస్తే వాళ్ళకి కూడా జరుగుతుంది. సత్సంబంధాలు కుదురుతాయని చెప్పి చెప్పబడుతున్నది. శని, గురువుల బలం బాగానే ఉంటుంది. తర్వాత విద్య, ఉన్నత విద్య, హయ్యర్ ఎడ్యుకేషను తర్వాత బాగా సాగుతాయి. అంటే రీసెర్చ్ చేసేవాళ్ళు, అలాగే సైంటిస్టులు, పిహెచ్డీలు చేసేవాళ్ళు, స్కాలర్స్ అంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పబడుతున్నది. తర్వాత తులారాశి వారికి ఈ సంవత్సరం దాంపత్య అన్యోన్యత, అనుకూలత ఉంటుంది. దంపతులకి అన్యోన్యత బాగుంటుంది ఈ సంవత్సరం తులారాశి వారికి అని చెప్పబడుతున్నది. తర్వాత దగ్గర బంధువులకు అనారోగ్య సూచనలు ఉంటాయి కాబట్టి మెడికల్, తర్వాత అది అనారోగ్య సూచనలు, దగ్గర బంధువులకి అనారోగ్య సూచనలు ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఏదో తారసపడుతుంది. అది మనం ఎవరని అనుకోకూడదు, దగ్గర బంధువుల్ని అనేటువంటిది మాత్రం ఇక్కడ చెప్పబడింది. తర్వాత మెడికల్, ఇంజనీరింగ్ వారికి చాలా బాగుంటుంది. గర్భిణులకు అనుకూలంగా ఉండేటువంటి కాలం, పుత్ర సంతతి కలిగేటువంటి కాలం అని చెప్పొచ్చు. వ్యవసాయదారులకు బాగుంటుంది. తర్వాత పశు సంపద బాగుంటుంది. వ్యవసాయదారులకి పూర్వం అంటే పశు సంపద, ఇప్పుడు చెప్పుకోవాలి అంటే వ్యవసాయదారులకి ఈ ట్రాక్టర్లు కొనుక్కోవడం, మిషన్లు కొనుక్కోవడం, ఈ బోర్లు, ఇది బాగుంటుంది. డ్రోన్లు కొనుక్కోవడం, మందులు కొట్టడానికి, పురుగుల మందులకి, అదనమాట. అందుచేత వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం పరికరాలు కొనుక్కోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి చెప్పబడుతున్నది. పశు సంపద బాగుంటుంది. ఆరోగ్య విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏంటి విశేషం అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త పాటించాలి అని చెప్పి చెప్పబడుతున్నది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏంటి, కడుపు ఉబ్బరం. కడుపు ఉబ్బరం అంటే గ్యాస్ సంబంధించినటువంటిది, అజీర్ణము, అరుగుదల కాకపోవటం మొదలైనటువంటివి, అజీర్ణము, ప్రేగుల వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పేగుల్లో వ్యాధులు, డిసీజెస్ ఏవైతే ఉంటాయో అలాంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గ్రహస్థితిని బట్టి ఆ రోగాలు వస్తాయని సూచింపబడుతుండడం జరుగుతున్నది. ఉన్నవాళ్ళకి అవి బయటపడిపోతాయి. ఇప్పుడు ఎవరికైనా ఉంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ మొదలైనటువంటి. తర్వాత వ్యసన పనులు జాగ్రత్తగా ఉండాలి. మొదటే చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. తులారాశి వారి వ్యసన పనులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని వ్యసనాలు సులువుగా గడిచిపోయే సుఖమైనటువంటి కాలం. జాగ్రత్త. విశేషం ఏంటంటే జాగ్రత్త. ఏమిటి విశేషం? ఇక్కడ విశేషం ఏంటంటే అన్నీ ఈ వ్యవహారాలు ఏమైతే ఉంటాయి సులువుగా గడిచిపోతాయట. ఏమిటి సులువుగా గడిచిపోతాయి? వ్యసనాలు సులువుగా గడిచిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే వ్యసనాలు సులువుగా గడిచిపోతాయంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే వ్యసనాల్లో తగులుకుంటారని ఇక్కడ ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యసనం అన్నారు కాబట్టి ఇది ఎవరికైనా కావచ్చు, చదువుకున్న వాడికి కావచ్చు, పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, గృహస్థుకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. అని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. స్త్రీలకు భర్తతోనూ కుటుంబంతోనూ మంచితనంతోనూ మెలుగుతూ
మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి కాలం. గృహిణులు ఎవరైతే ఉంటారో ఇళ్లలోని వివాహం అయిపోయినటువంటి స్త్రీలకి వాళ్ళకి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టేటువంటి మంచి కాలం ఇది. ఆవిడకి ఏమి ఇబ్బందులు లేకుండా కాలం ఇది. తర్వాత బంధువులతో సత్సంబంధాలు పెరుగుతాయి. సినీ, నాటక, సాహిత్య, వైదిక రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలం. వైదిక రంగం అంటే ఈ యజ్ఞాలు హోమాలు చేసేటువంటి పురోహితులు, లేకపోతే ఈ ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకొని ఈ ఆధ్యాత్మిక విషయాలని కార్యదక్షత దీక్ష చేసుకొని చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సామూహికంగాను చేసేటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది అని చెప్పబడుతున్నది. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం సినీ, నాటక, సాహిత్య, వైదిక రంగంలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి కాలం. గురునకు ఇంకా వీటికి రెమెడీ చెప్తున్నారండి. ఈ సంవత్సరంలో తులారాశి వారు ఏం చేస్తే బాగుంటుంది, ఏ కష్టాల నుంచి తొలగడానికి, ఏ ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఏ దేవతారాధన చేస్తే బాగుంటుందంటే గురునకు శివారాధన, రాహునకు దుర్గా పూజ, కేతునకు శనికి ఈశ్వరారాధన ఈ సంవత్సరంలో ఈ తులారాశి వారు చేస్తే చాలా విశేషంగా మంచి ఫలితం వస్తుందంటున్నారు. ప్రేమ వ్యవహారాలు చురుకుగా సాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు ఎలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కన్యలు జాగ్రత్తగా ఉండాలి, కుర్రకారు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం హెచ్చరించుతున్నది ఈ జ్యోతిష శాస్త్రం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా చాలా నెలలు అనుకూలంగానే ఉన్నప్పటికీ 12 నెలలు కదండి సంవత్సరంలోని, అందుచేత చాలా నెలలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంది, నడుస్తున్నది అనుకున్నప్పటికీ సోదరి విరోధము, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని రకములైనటువంటి మాట పట్టింపులు అవనండి. విరోధం అంటే మనం ఒక విధంగా దాన్ని విరోధం అంటే ఏదో కొట్టుకొని తిట్టుకునేటువంటి కాకుండా మాట్లాడకుండా మాట పట్టింపు వచ్చినా సరే ఇబ్బందే కదా. అందుచేత ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ములు, అప్పచెల్లెలతోని విరోధం లేకుండా కలిగినప్పటికీ కూడా ఒకరు కూడా సర్దుకుపోయి నడుచుకోవాలి గ్రహస్థితులను బట్టి అని చెప్పబడుతున్నది. తర్వాత వ్యసనాల వల్ల ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనం, మహాత్ముల మాట సూచన లభిస్తుంది. ఇంకా విశేషం ఒకటి చెప్పబడిందండి చివర. ఈ తులారాశి వారికి మహాత్ములు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీరికి ఒక సూచన ఇస్తారటండి. ఏమిటి సూచన ఇస్తారు? నాయన ఇలా చేసుకో అనేటువంటి మహాత్ముల సూచన వాళ్ళకి లభించేటువంటి అవకాశం ఈ తులారాశి వారికి సంవత్సరం ఉన్నది అని చెప్పి చెప్పబడుతున్నది. కాబట్టి తులారాశి వారు ఈ పైన చెప్పినటువంటి ఫలితాల్లో మంచి ఫలితాలను సుఖంగా అనుభవిస్తూ, మంచిని శుభాన్ని అనుభవిస్తూ, ఏవైనా ఇందులో చెప్పినటువంటివి లేదా మీకు స్వయంగా ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు దానికి తగినటువంటి రెమెడీ కోసం మీకు అందుబాటులో ఉన్నటువంటి పురోహితులు కానీ లేదా జ్యోతిషశాస్త్ర పండితులు కానీ అనుసరించి వాళ్ళని అడిగి వారిని తెలుసుకొని తెలుసుకొని వారు చెప్పిన ప్రకారంగా హోమాలు, శాంతులు, జపాలు, పూజలు మొదలైనటువంటివి చేసి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టుగా భగవంతుని అనుగ్రహంతో మీరు సుఖశాంతులతోని, భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అని ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఈ గోచార ఫలితం చెప్పబడుతున్నది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం